నమస్తే అండి. ఎంఎన్ క్రియేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పింక్ డే అండి. పింక్ ఫ్లవర్స్ చూపిస్తాను. ఒక రకంగా పింక్ పువ్వుల పండగ అనుకోవచ్చు అనమాట అండి. మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ ఓన్లీ పింకీయే సెలెక్ట్ చేసి పెడుతున్నానండి. దానికి 2 రంగులు రెడ్ కలర్ కోసుకున్నానండి. అవి తర్వాత వస్తాయి. ఇది మా గార్డెన్లో ఉన్న బిగ్ అడీనియం ప్లాంట్ అండి. దీని చాలా పెద్ద మొక్క. ఇది ఇంకా బ్లూమింగ్ తోటి ఉన్న పిక్ దొరకలేదండి నాకు. అది దొరికినప్పుడు తప్పకుండా ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి నేను. ఈ మొక్క, ఈ అడీనియం మొక్క పువ్వులు లేకపోయినా సరే ఆకే అందంగా ఉంటుందండి. ఆకును చూసినా సరే చాలా ఇదిగా అనిపించినట్టు, చూడబుద్ధి వేసినట్టుగా ఉంటుందండి. ఇది కట్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. ప్రూనింగ్ చేసుకోకపోతే పెద్దగా అయిపోయి ఈ మొక్క అందంగా అనిపించదు అనమాట అండి. కట్ చేసుకుంటే దీని అందం బాగుంటుంది. ఇది ఇక తక్కువ పూలు 2 కింద పూసినాయి. అసలు గుత్తులు కింద పూసేయండి. అలాంటి చాలా తక్కువ పూలతో ఉన్న వీడియో అండి. అవి పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ పూలు తీసిన వీడియోలు మిస్ అయినాయండి. ఇప్పుడు ఇవి చంద్రకాంత పూలండి. ఇంగ్లీష్లో మనము 4 o'clock ఫ్లవర్స్ అంటారండి. ఇది కూడా మంచి కలరు, పింకు. చంద్రకాంత కలర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి. ఇది కూడా మంచి కలర్ అండి. ఈ పువ్వులు కూడా కోసి నేను దేవుడికి అలంకరించుకుంటానండి అప్పుడప్పుడును. ఇది ఇంకా ఇవి కూడా ఇంతకు ఈసారి ఈ వీడియో తక్కువగానే తీసినట్టు అనుకుంటున్నానండి. తక్కువ పూసినవి తీసాను. ఇంకా ఎక్కువగా అసలు గుట్ట కింద పూసేస్తాయండి, అలాగా ఉన్నాయి. ఏమో నీలగోరింట మొక్క అండి. ఇది పింకేనండి. అడీనియంలో పింక్ అయితే ఈరోజు పూజకి బాగా చాలా కోసానండి. ఇవేమో నీలగోరింట వీటితోటి అలంకరించుకున్నాను. పింక్ వాటితోటి లక్ష్మీదేవి అమ్మవారికి అదిని. తర్వాత దీపాలు పెట్టుకుని పక్కన ఉన్న చూడండి, అది గంట అని, అది ఇలా 3 ఆ గంటానాదం వింటే చెవులకి ఎంతో మంచిది అంటారండి. అది ఈరోజు ఈ పింక్ కోసానండి. ఇవి ఒక్కొక్కటి చూపిస్తున్నాను. నేను ఏమేమైతే కోసుకున్నానో పింక్ పువ్వులు అవన్నీ చూపిస్తున్నాను. అవి ఇలాగా మొత్తం అన్నీ పింకే కోసానండి. నాకు చెట్టు పువ్వు ఏంటో కొయ్యబుద్ధి అవ్వదండి. అయినా సరే అలాగా కోసి దేవుడికి అలంకరించేసుకున్నానండి. అలంకరించుకున్నాక తీసి మళ్ళీ సరదాగా నా చేతి మీద పెట్టుకుని చూస్తే అలంకరించక మిగిలిన పూలండి ఇవి. ఇది మధ్యలో రెడ్ పెట్టి అలా సరదాగా చేతి మీద పెట్టుకుని అలా తీసుకున్నానండి. ఇంకా మొక్కలు, పువ్వులు అంటే అసలు నేను నిజంగా ఎక్కడుంటానో తెలీదు. కానీ ఎవరైనా సరే ప్రకృతిని కాపాడదామండి. ప్రకృతిని మించిన దైవం, కనిపించే దైవం అండి మనకి ప్రకృతిని. ఇలా కృష్ణకి ఇలా పూలు పెట్టి పింక్ ఫ్లవర్స్ పెట్టుకుని అలంకరించుకున్నాను. బాబావారికి కూడా పింక్ ఫ్లవర్స్ పెట్టుకుని అలంకరించుకున్నాను. ఇంకా పింక్ ఆ రోజు ఇంకా ఉన్న పింక్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి క్యాక్టస్ అండి. క్యాక్టస్లో పింక్, ఇందులోని కలర్స్ ఉన్నాయండి. ఓన్లీ పింకే యాడ్ చేశాను. ఓకేనండి. మీరు నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.